హాయ్ అందరికీ. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాన్సే కదా. దాంతో ఏ వెరైటీ చేసినా సరే అదిరిపోతుంది కదా. ఈరోజైతే మనం తమిళనాడు స్పెషల్ చెట్టినాడు ప్రాన్స్ తొక్కు కర్రీ చేసుకుంటున్నాం. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందైతే దీనికోసం ఆయిల్ హీట్ అయినాక ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు ఒక మీడియం సైజు టమాటాలు 3 బాగా ప్యూరే తీసుకొని ఇందులో వేసుకొని బాగా ఆయిల్ తేలే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ముద్దలాగా రావాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలాలో నేను పచ్చి పసుపు వేసానండి. ఈ పచ్చి పసుపు ఫ్లేవర్ ఈ కూరలో చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ పసుపు లేకపోతే మీరు పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు వేసి ముద్దలాగా నూరుకున్నాను అనమాట. నూరుకున్న ఆ ముద్దని ఇందులో మనం వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే పెద్ద రొయ్యలను వాడానండి. ఇది తొక్కు కర్రీ కదా, మీరు ఎంత వీలైతే అంత చిన్న రొయ్యలు అయితే అంత చిన్న రొయ్యలు వాడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకు పెద్ద రొయ్యలు ఇష్టం అనేసి నేను అవే తెచ్చాను. ఇవి బాగా నీళ్ళు వదిలేసి ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టే వరకు కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి 2-3 సార్లు తిప్పుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకొని అప్పుడు ఈ మసాలా అంతా రొయ్యలకు బాగా పడుతుందన్నమాట. నీళ్ళంతా బాగా వదిలేసాక కదా ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ నీళ్ళు కూడా ఇందులో యాడ్ చేసుకొని కూర దగ్గర పడే వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంది కూర, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. ఇది ఇంకా చల్లగా అయితే ఇంకా ముద్దగా అయిపోతుందండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.